ఇప్పటికీ అంత చిక్కని 4 సంవత్సరాల పాప హంతకుడి కథ ఇది. అది ఇంగ్లాండ్ దేశంలో యార్క్ సిటీలో రావెండోన్ అవెన్యూలో నోర్మా మేరీ డెల్ అనే 4 సంవత్సరాల పాప తల్లిదండ్రులతో కలిసి నివసించేది. అది 1946 సెప్టెంబర్ 21 శనివారం. రోజు ఆ పాప తండ్రి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తను ట్రైనింగ్ ఇస్తున్న రగ్బీ టీం మ్యాచ్ చూడడానికి వెళ్తాడు. ప్రతి శనివారం ఆ పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేది. తిరిగి వచ్చే సమయంలో వాళ్ళ ఆంటీ ఇంట్లో ఆగి టీ తాగి వచ్చేది. ప్రతిసారి లాగాను ఆ రోజుకి నా డ్యాన్స్ క్లాస్కు వెళ్ళింది. తిరిగి వచ్చే సమయంలో వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆగి టీ తాగింది. ఆ పాప తన తల్లితో ఇలా అన్నది, ఈరోజు నేను ఇంటికి రానమ్మా, ఇక్కడే ఉండి ఆడుకుంటాను అంది. కానీ తన తల్లి లేదు, నీ స్కూల్ డ్రెస్ కుట్టాలని చెప్పి ఇంటికి బలవంతంగా తీసుకొచ్చింది. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి అదే వీధిలో ఉన్న ఒక అబ్బాయితో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. తన తల్లేమో బ్లాక్బెర్రీస్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. తర్వాత ఆ తల్లి ఇంటికి తిరిగి వచ్చాక నోర్మాను వెతుకుతుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు. 3:30 ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది నోర్మా మిస్ అయిందని. 6:30 నోర్మా తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంట్లో చూస్తే ఎవరు లేరు. తన భార్య చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి తన పాపను వెతుకుతున్నారని తెలిసింది. అర్ధరాత్రి వరకు వెతికారు, కానీ పాప దొరకలేదు. మరుసటి రోజు అంటే ఆదివారం సుమారు 10 గంటల సమయంలో ఒక 11 సంవత్సరాల బాలుడు ఒక లారీ పక్కన ఆ పాప శవాన్ని చూశాడు. వెంటనే వెళ్ళి ఆ పాప తల్లిదండ్రులకు చెప్పింది. ఆ పాప తల్లిదండ్రులు, పోలీసు వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఆ పాప శవాన్ని చూసినప్పుడు కాలుకు ఒక షూ మిస్సింగ్గా ఉంది. గొంతు నులిమి చంపినట్లు ఆధారాలున్న డాక్టర్లు టైమ్ ఆఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం జరిగి ఉంటుందని, చంపిన తర్వాత మరుసటి రోజు తీసుకొచ్చి పడేసి ఉంటాడని చెప్పారు. ఆ పాప శవం దొరికిన అదే ప్రాంతంలో అంతకు 20 నిమిషాల ముందు అక్కడ వెతికినప్పుడు ఆ పాప శవం లేదు. తర్వాత వచ్చింది. అదే అనుమానంతో ఆ లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఆ లారీ డ్రైవర్ ఇలా చెప్తాడు, నేను శనివారం 2 గంటల సమయంలో లారీ తీసుకొచ్చి ఆపాను. ఇందాక 9:30 ఇందాక నేను లారీ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఆ 2 సార్లు పాప శవం అక్కడ లేదని పోలీసులు చెప్పింది. ఆ లారీ ఆపిన పక్కనే ఒక ఇల్లు ఉంది. పోలీస్ వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి డోర్ కొడితే ఒక వ్యక్తి బయటకు వచ్చిండు. ఆ వ్యక్తిని విచారించగా శనివారం 2:45 నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు ఆ పాప తండ్రి ఎక్కడికో వెళ్తున్నాడు. నేను పిలిచి అడిగాను, మీ పాప మిస్ అయిందంట కదా అని. తర్వాత నేను ఫుట్బాల్ గేమ్ చూడడానికి వెళ్ళిపోయానని పోలీసులతో చెప్పాడు. అయితే పోలీసులకు అనుమానం, తన తండ్రి పోయింది 2 గంటలకు, పాప మిస్ అయింది తెలిసింది 3:30 అని అతని మీద డౌట్ వచ్చింది. ఆ వ్యక్తి ఫ్రెండ్స్ని అడిగితే నిజమే, మేమిద్దరం కలిసి ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళామని పోలీసు వాళ్ళకి చెప్తారు. దాంతో అతని మీద ఉన్న అనుమానంగిన పోయింది. అంతటితో ఆ కేసు ముగిసిపోయింది. తర్వాత ఒక 5 సంవత్సరాల అమ్మాయి కూడా 2:30 ఆ అమ్మాయిని చూశానని చెప్పింది.
ఆ పాప ఇంటి వెనుకల ఉన్న 10 ఎకరాల స్థలాన్ని మొత్తం వెతికారు ఆ పాప షూ మిస్ అయిన దానికోసం, కానీ దొరకలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలకు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 2016లో 80 సంవత్సరాల నోర్మా యొక్క కజిన్, అంటే ఆ పాప యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనో ఆ పాపని చంపిన వ్యక్తి నాకు తెలుసు అని చెప్తుంటే విన్నాడని చెప్పాడు. హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ పాప కజిన్ కామిక్ పుస్తకం చదువుతూ ఉన్నాడు. తన తల్లి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. తన తల్లి నోటి వెంపడ నోర్మా అనే పేరును విన్నాడు. వెంటనే ఆ కామిక్ పుస్తకం చదువుతున్నట్లు ఆ మాటలు మొత్తం విన్నాడు. తన తల్లి వేరే వాళ్ళతో ఇలా చెప్తుంది, నోర్మా అక్కడ ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో ఏదో ఒకటి చూడరానిది ఏదో చూసిందని, అందుకే ఆ పాప చంపబడిందని ఆ చంపిన వ్యక్తి పెరిగిన ఆమెతో చెప్పింది. అది విన్ని ఈ కజిన్ అయిన పోలీసు వాళ్ళకు ఆ హంతకుడి పేరు చెప్పాడు, కానీ ఆధారాలు లేవు. అప్పట్లో DNA ద్వారా క్రిమినల్ను పట్టే పద్ధతి ఇంకా రాకపోవడంతో ఆ హత్య కేసు అలాగే మిగిలిపోయింది. థ్యాంక్ యూ.